తర్వాత ఈ హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం ఏంటండి అసలు? టాపిక్ కాదు సార్, 200 కోట్లు 300 కోట్లు ఎంతో కూడా ఇప్పుడు మీకు తెలియదు. అంతా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యే వరకు దీనికి ఎంత ఖర్చు అయిందా, ఏదైనా వందలే నాకు అఫీషియల్గా కూడా నాకు తెలుసు. కాబట్టి ఇలాంటి దానికి హౌ నెగ్లిజెంట్ ది టీమ్ అండ్ యూనిట్ వర్. పైగా ప్రభాస్, I need you to take back the word negligent because then what? what is the process of VFX? Can you tell me? How are the files sent from one place to another place? Through hard disk. Okay, not just hard disk. So I'll tell you. So నేను ఆల్రెడీ చెప్పేస్తున్నాను, తమిళనాడులో చెప్పాను, ఇది మీకు క్లారిఫై చేస్తాను. సి మేము అడగల హార్డ్ డ్రైవ్, డీసెంట్ హార్డ్ డ్రైవ్ పంపించిన తర్వాత నాన్నగారి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కామన్గా అందరూ అక్కడి నుంచే తీసుకుంటాం. మేము అందరం అక్కడ వచ్చినప్పుడు రఘు అని ఒక వ్యక్తి, ఆ లేడీ పేరు ఏదో చరిత అని ఆవిడకు ఫోన్ చేసి ఇలాగ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి ఒక హార్డ్ డ్రైవ్ వచ్చింది DTDC కొరియర్లా, అంటే ఏదో ప్యాకెట్ వచ్చిందంటే ఇమీడియట్గా తీసేసుకొని దాన్ని అన్నారు. తీసేసుకున్నారు. రఘు అన్నవాడో ఎవడో నాకు తెలియదు, ఆవిడ చరిత అన్నవాడు ఎవరో నాకు తెలియదు. DTDC కొరియరు వాడు ఒకటి ఇచ్చేటప్పుడు కంపెనీ ID కార్డు ఎవడో ఒక రిప్రజెంటేటివ్ చూసి ఇవ్వాలి. అది అతను చేసిన తప్పు, ఆ కొరియర్ చేసిన తప్పు. హార్డ్ డ్రైవ్ ఎందుకు పంపించాడో వాడిని అడుగుతున్నాం మేము. అసలు పోలీసులు కూడా ఇప్పుడు అదే క్వశ్చన్, ఎందుకు పంపించామని. ఓకే, వీళ్ళిద్దరు ఎవరని కనుక్కుంటే వీళ్ళిద్దరూ మనోజ్ గారి దగ్గర ఉంటారు అని చెప్పారు. ఓకే, అది పని చేస్తారా లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఉంటారా నాకు తెలియదు, అక్కడ ఉంటారు. సో ఇది మీకు తెలిసి, ఇది నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏమండి అక్కడ ఉందంట, మీరు ఒకసారి మాట్లాడి తెప్పించేసిండి, ఐ డోంట్ వాంట్ దిస్ అ మేజర్ ఇష్యూ అని వీళ్ళు అడిగితే కూడా వాళ్ళు ఏదో ఇవేసివ్ ఆన్సర్స్ చెప్పారంట. మీరు FIR బుక్ చేస్తే కానీ ఇది మేము ఇన్వెస్టిగేట్ చేయమని పోలీసులు క్లారిటీగా చెప్పారు. ఓకే, గో హెడ్ విత్ ద FIR అన్న. FIR అయిన 4వ రోజుకే మీడియాకి తెలిసింది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఉంది చూడండి, ఇదంతా పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనే తెలిసింది నాకు కూడా. అక్కడ ఉన్నది అని ఎక్కడుందో మాకు తెలిసింది ముందే. ఓకే, ముందే తెలుసు. ఇట్ ఇస్ నాట్ త్రూ పోలీస్ ఇన్వెస్టిగేషన్. లో మేము చెప్పి వి సెడ్ ఇట్స్ రైట్ దేర్ బికాస్ దీస్ 2 పీపుల్ వర్క్ దేర్. కానీ ఇది ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి దేంట్లో బుక్ చేసుకొని ఏ బండిలో తీసుకెళ్లారు, ఇవన్నీ పోలీసులకి తెలుసు. వాళ్ళు ట్రాక్ డౌన్ చేశారు అవన్నీ కూడా. ఓ, చాలా స్పైన్ చిల్లింగ్ అండి. ఇట్స్ హార్ట్ బ్రేకింగ్, అంతే. ఇట్స్ ఓన్లీ హార్ట్ బ్రేకింగ్. ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు చేసే పని కాదు ఇది. ఓకే, ఇట్స్ అన్ఫార్చునేట్ జరిగింది. ఓకే, ఇది బయట పెట్టినంత వరకు ఓకే, బయట పెట్టారంటే దెన్ వీల్ హ్యావ్ టు గో ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. కానీ అది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ VFX ఫైల్స్. బట్ అగైన్ నేను చెప్పేది ఏంటంటే ఎనీ ఫైల్ ఈజ్ ఓన్లీ 99% ప్రొటెక్టెడ్. ఎనీథింగ్, మీ ఫోన్ కూడా నేను జైల్ బ్రేక్ చేయొచ్చు. ఇఫ్ ద రైట్ గై ఇస్ దేర్, ఎనీబడి కెన్ బ్రేక్ ఇట్. సో ఓవరాల్ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగేది, డూ యూ థింక్ దిస్ ఇస్ నెగ్లిజెన్స్? ఇక్కడ మంచు మనోజ్ దగ్గర పనిచేసిన ఇద్దరు దీన్ని అన్న వాళ్ళు పని చేస్తున్నారా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నారా ఏంటో ఐ డోంట్ నో. మంచు మనోజ్ పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ యాంగిల్లో నేను ఇంకొక 2 క్వశ్చన్స్, బికాజ్ నేను ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది, మీ దగ్గర ఉందని అంటున్నారు. మీకు ఇచ్చాను, ఎక్కడుంది? అదనప్ప మీరే కదా నా రోజు తీసుకున్నారు. అంటే మనం వచ్చింది సినిమా టాపిక్ కాబట్టి ఐ వాంట్ టు స్టే ఇన్ దట్ టాపిక్ అండి. అండ్ నేను మొన్నే చెప్పాను, బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను. ఒక సినిమా ఎంతోమంది కష్టపడేది, అండ్ మా భైరవం సక్సెస్ని, మా ప్రమోషన్స్ని, మన పాజిటివిటీని, సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రొవోక్ చేయలేరండి. ఇంతమంది ప్రేమ ముందు అది కనిపించలేదు. సో ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దట్, అండ్ ఐ స్టిల్ విష్ ద బెస్ట్ ఫర్ కన్నప్ప. అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయ్ భయ్యా, ఈ కథని డీల్ చేయడంలో మీకు ఎక్కువ కష్టం అనిపించిందా, ఈ ముగ్గురు హీరోల్ని డీల్ చేయడంలో ఎక్కువ కష్టం?
స్క్రీన్ మీద ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది, ఎవరి ప్రెజెన్స్ వాళ్ళకు ఉంది. ప్లస్ చాలా బ్యాలెన్స్, అంటే క్యారెక్టరైజేషన్స్ కూడా అంత బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళ ముగ్గురు ఈగోని సాటిస్ఫై చేయడంలో కానీ, వీళ్ళ ముగ్గురిని హ్యాండిల్ చేయడంలో కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడింది, ఎంత కష్టపడ్డారు? అంటే ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది. నాకు ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయింది. కథలో 3 క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమైంది. కథ చేసుకున్న ప్రాసెస్లో, అంటే చేంజెస్ చేసుకున్న ప్రాసెస్లో 3 క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయాలి, ఆ ఇమేజ్ని పెట్టుకోవాలి. కంబ్యాక్ వస్తున్నారు కాబట్టి ప్రేక్షకులందరూ బాగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి, 3 క్యారెక్టర్స్ కూడా అనేసి కథలో కొంచెం నాకు టైం పట్టింది. కానీ ఆన్ షూట్ మాత్రం నాకు ముగ్గురితో చాలా ఈజీ అయిపోయింది. శ్రీని గారు, సార్ అంటే సీత నుంచి ప్రయాణం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిన అనిపించింది. సీత, రాక్షసుడు, భైరవన్ చూస్తుంటే ఈ అండర్ డాగ్ క్యారెక్టర్స్ అనేవి మీకు బాగా వర్కౌట్ అవుతున్నాయి. అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా మీకు సినిమా బై సినిమా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ 3 సినిమాల్లో. భైరవంలో కొన్ని సీక్వెన్స్లు అయితే టాప్ నాచ్ అనిపించినాయి. ఒక ఆర్టిస్ట్గా ఒక అప్లిఫ్ట్ చూస్తున్నాం సినిమా బై సినిమా. భైరవన్ జర్నీ అనేది ఒక ఆర్టిస్ట్గా మెమరబుల్ అని మాకు అనిపిస్తుంది ఆడియన్స్గా. మీ ఎక్స్పీరియన్స్? డెఫినెట్గా అండి, నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. యాజ్ ఎ పర్ఫార్మర్గా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు దట్స్ వాట్ మై మెయిన్ ఎయిమ్ ఇస్. ఎందుకంటే ఒక యాక్టర్గా లాంజివిటీ ఉండాలంటే మట్టుకి పర్ఫార్మెన్సే. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఇంత మంచి కథ దొరికినందుకు ఎప్పుడైనా కథ కూడా ఉండాలండి, సినిమా ఉండాలి, కథ ఉండాలి. అప్పుడు మనం ఏం చేసినా హైలైట్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు కథ గొప్పగా లేకపోయింది అనుకోండి, సీన్స్ గొప్పగా లేకపోతే మనం ఎంత చేసినా కూడా కనిపించదు. సో అంత మంచి స్పేస్ నాకు ఈ సినిమా దొరకడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ అండి. రోహిత్ గారు, సార్ అంటే ఒక ఇంటెన్సిటీని ఎక్కడ తగ్గించకుండా ఒక సెటిల్నెస్ని యాడ్ చేశారు. మాకు కంపారిటివ్లీ చూస్తే అది చాలా సూపర్గా వర్కౌట్ అయింది అనిపించింది. థ్యాంక్ యూ. ఒక అంటే మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? కంపారిజన్స్లోకి వెళ్లకుండా మీ ఓన్ వర్షన్ డెలివరీ చేయడానికి కాన్షియస్గా తీసుకుని డెసిషన్? యాక్చువల్ రైట్ టీమ్ ఉండడం ఇస్ ద హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.